మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా మైదుకూరు అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో అప్పుడప్పుడే విద్య శిక్షణ పూర్తి చేసుకొని ఒక పండితుడు ఉండేవాడు. ఆ పండితుడు మెల్లమెల్లగా జాతకాలు చెప్పడం కూడా నేర్చుకున్నాడు. ఎంతైనా వయసులో ఉన్నవాడు కదా, కాస్త తొందరపాటు ఎక్కువే. పండితుడు అలా పక్క గ్రామానికి వెళ్తూ ఉండగా ఒక చెరువు కనబడుతుంది. ఆ చెరువు దగ్గర ఆడవాళ్ళు అందరూ కలిసి త్రాగునీరు తీసుకెళ్లడానికి వచ్చి ఉంటారు. చిలకమ్మ, నీ ఈడు వాళ్ళంతా పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నావు, నువ్వు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉన్నావు. పాపం అదేం చేస్తుంది? వాళ్ళ నాన్నని జ్యోతిష్యంలో ఓడించేవాడు రావాలి, దాని పెళ్లి కావాలి. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ ఎన్నటికో. రే, ఎందుకలా చూస్తున్నారు? నేను మనిషినే కదా. నా పేరు బుడతంబొట్లు. ముద్దుగా మా నాన్న బుడత అని పిలుస్తాడు. ఓయ్, బాగున్నావా చిలక? ఇదిగో అబ్బాయి, దాని పేరు నీకెలా తెలుసు? ఏరేమిటి సుందరమ్మ, ఈ చిన్నదాని కథ అంతా తెలుసు. ఉండండి. అయ్యా శివయ్య, ఒక్కసారి చెవిలోకి అలా వచ్చి వెళ్ళిపోవయ్యా. ఓహో, అలాగా, అర్థమైంది. ఇదిగో చెప్తాను వినండి. ఈమె తండ్రి త్వరలోనే ఒక జ్యోతిష్యుని చేతిలో ఓడిపోతుంది. ఈ చిలక కూడా ఓ గోరువంకతో కళ్యాణం అవుతుంది. వెంటనే ఓ బుడత పిల్ల కూడా పుడుతుంది. ఏమే చిలక, నేను చెప్పేది నిజమే అంటావా? ఏ, ఇదిగో అబ్బాయి, చిలక మొలక అన్నావంటే నీ పిలక ఉడుతుంది. అమ్మ బాబోయ్, క్షమించండి. నాకు నీ నాన్నను ఓడించాలని సరదాగా ఉంది. అది నీ తరం కాదులే. పరమశాస్త్రి గారంటే చెట్టు కింద జోష్యం చెప్పేవారనుకున్నావా? రాజస్థానంలో నీలాంటి వారు చాలా మందే వచ్చారు. నువ్వైతే అంత దూరం వెళ్ళనక్కర్నే లేదు, ఇక్కడి నుండే దయచేయచ్చు. పదండి పోదాం. అలా స్నేహితులందరూ నీళ్ల బిందెలు ఎత్తుకొని వెళ్తూ ఉండగా చిలకమ్మ మాత్రం ఉట్టి చేతులతో చంకలో బిందెను పెట్టుకున్నట్టుగా వెళ్తూ ఉంటుంది. అది చూసి ఆ స్నేహితులందరూ నవ్వుకుంటారు. చిలకమ్మ, నీ మనసు ఎక్కడో ఉన్నట్టుందిగా. ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. అవునా? మరైతే నీ చేతిలో బిందెక్కడే? ఇదిగో. అయ్యయ్యో, నామతి మండా. ఆ చిలకమ్మ మనసు ఎక్కడో ఉంది అని మాట్లాడుకుంటూ స్నేహితులందరూ గ్రామానికి చేరుకుంటారు. ఆ పండితుడు రాజుగారి స్థానంలో ఉండే ఒక జ్యోతిష్యుడు ఒకరికి జ్యోతిష్యం చెబుతూ ఉండగా చూస్తూ ఉంటాడు. ఒరే వీరన్నా, నీ నక్షత్రం ఏమిట్రా ఇందాకన్నావు? వీరన్న అనురాధ నక్షత్రం అని అంటాడు. ఓహో, అనురాధ నక్షత్రమా? ఈ దొంగల బాధ అనురాధ నక్షత్రంలో పుట్టిన నీకు నిన్న రాత్రితోనే అనుభవం తీరిపోయింది లేరా. నీ జాతకం ప్రకారం ఇవాల్టి నుంచి అడుక్కు తినాల్సిన యోగం ఉందిరా నాయనా. అయినా నేనేం చెయ్యాలరా నా దగ్గరికి వచ్చావు? మీరు అలా అంటే అడుక్కు తినాల్సి వస్తుందయ్యా. నేను అయితే చందాలు వేసుకోవడానికి బొచ్చుకునేమంటావారా? చందాలు కాదు గురువుగారు, మనమే ఒక బొచ్చ దానం చేద్దాంలే. వీరయ్య దగ్గరున్న బంగారు సొమ్ములు దొంగలు ఎత్తుకెళ్ళుంటారు. వాటిని ఎక్కడున్నాయో తెలుసుకుందామని వెళ్తే ఆ గురువు స్థానంలో ఉండే పండితుడే వెక్కిలి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వీరయ్య మాత్రం ఏం చేస్తాడు పాపం? అయ్యో భగవంతుడా, అంతేనా నా బతుకు బుగ్గిపాలు చేశావు కదయ్యా. ఈ బాధలో నుంచి నన్ను కాపాడేవాడే లేడా? అది విన్న బుడతంబొట్లు గట్టిగా అరుస్తూ, మీ సమస్యకు పరిష్కారం నేను చెబుతాను. ఈ మిడతంబొట్లు వాక్కు పొల్లు పోదు కాక పొల్లు పోదు. వీరయ్య గారు, మీరేం బాధపడకండి. మీ సొమ్ము దొంగలు ఎక్కడ దాచిపెట్టినా నేను చెబుతానులే. ఎవడ్రా నువ్వు? జ్యోతిష శాస్త్రి చక్రవర్తి, ఈ పరమేశ్వరుడి శాస్త్రి చెప్పలేనిదే నువ్వు చెప్పగలవా? నీ తరం కాదులేరా, ఇక్కడి నుంచి వెళ్ళి ముందు. నా తరం ఖచ్చితంగా అవుతుంది. నీ తరం కాదని ఇప్పుడే చెప్పాను కదరా, తొందరగా వెళ్ళురా ఇక్కడి నుంచి. మీరాగండి గురువుగారు, చెప్పనివ్వండి. ఏ పుట్టలో ఏ పాముందో నా చెప్పు నాయనా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు. ఒక్క క్షణం ఆగండి.
మా శివయ్యని అడిగి చెప్తాను. అయ్యా శివయ్య, వీరన్న సొమ్ము ఎక్కడుందో చెప్పవయ్యా, చెప్పు. ఆహా, ఓహో, అర్థమైంది. ఇటు వెళ్ళాలా? మళ్ళీ ఇటు వెళ్ళాలా? ఓహో, అలాగా. అలాగే స్వామి, అలాగే. అయ్యా వీరయ్య, మా శివయ్య ఏం చెప్పాడంటే, ఈ ఊరికి ఉత్తరాన ఆమెడ దూరంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగం కూడా ఉంది. శివాలయంలో శివలింగం ఉండక నీ తలకాయ ఉంటుందారా? కాదు, నీ పిలక ఉంటుంది. ఓరి మూర్ఖుడా, శివలింగాన్ని జరిపితే భూగర్భంలో సొమ్ము ఉంటుందిరా. వీరన్న సొమ్మే కాదు, పోయిన ప్రజల సొమ్మంతా కూడా ఉంటుంది. వెళ్ళి తెచ్చుకోండి తొందరగా. ఎప్పటికైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ మిడతం బొట్లు వాకు మాత్రం పొల్లు పోదు కాక పోదు. నేను ఏమి చెప్పినా సరిగ్గానే చెబుతాను, మాటలు కాదు. బుడతం బొట్లు ఆ సొమ్ములు ఎక్కడున్నాయో కాస్త గట్టిగానే శపథం చేస్తూ మరీ చెప్తాడు. ఆ రాజు స్థానంలో ఉండే పండితుడు ఆ విషయాన్ని ఖండిస్తూ, అసంభవం. వీడి మాటలన్నీ బూటకం. వీడి మాటలు అసలు నమ్మకండి. నమ్మితే జ్యోతిష శాస్త్రాన్ని అవమానించినట్టే. వీరన్న ఆ శివయ్య మీద నమ్మకంతో, అలా అనకండి అయ్యా, మీరు మాత్రం మాటలకారుల మాదిరే ఉన్నారు. ఆ శివయ్య కరుణ లేకపోతే అంత నమ్మకంగా చెప్పగలరా? వెళ్ళి చూస్తాం, దొరికితే దొరుకుతుంది, లేకపోతే నా బతుకు రోడ్డు బతుకే కదా. వీరయ్య ఆ జ్యోతిష్య పండితుని మాటలు వినలేదని, ఒకవేళ ఆ పండితుడు చెప్పేది నిజం కాకుంటే, లేదు, నేను చెప్పిన మాట ఎప్పుడూ పొల్లిపోదు. వీడు చెప్పినట్టు దొరక్కపోతే నున్నగా గుండు గీయించి గాడిద మీద ఊరేగించాల్సిందే. అది మాత్రం మర్చిపోకండి ఇక్కడున్న వాళ్ళు. ఓహో, అలాగా. ఒకవేళ ఆ నగలు దొరుకుతేను? మరేం బాధపడకండి, గుండు మా గురువుగారు కూడా గీయించుకుంటానులే. గాడిద మీద కూడా ఊరేగుతారు, పంగనామాలు కూడా పెట్టించుకుంటాడు. అదే మాకు కూడా కావాల్సిందిలే గాని ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా వీరయ్యా, నేను చెప్పిన విధంగా వెళ్ళి సొమ్ములు తెచ్చుకోపోవయ్యా. వీరన్న వెళ్ళిపోయిన తరువాత అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా సమయం గడుస్తుంది. ఇల్లు వాకిలి లేని బుడతం బొట్లుకి పొద్దున్నే అలా ఊరిలో తిరుగుతూ ఉండగా ఒక అవ్వ కనపడుతుంది. నా పేరు బుడతంబొట్లవ్వా, మాది యానాది పల్లె అని ఒక గ్రామం ఉందిలే. నాన్న లేడు, అమ్మ లేదు, అయినా నాకేం భయం లేదవ్వా. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే అవ్వా. అయ్యో పాపం, సరే నాయనా, నాకు ఎవ్వరూ లేరు. నేను నా మనవడిలా చూసుకుంటాను. ముందు లోపలికి రా, నా ఇల్లు చూడు ఎంత విశాలంగా ఉందో. నీకు కడుపు నిండా భోజనం పెడతాను, తిని విశ్రాంతి తీసుకోనాయనా. అమ్మయ్యా, కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతాను. అవ్వా, ఎంత మంచి అవ్వనో. వీరయ్య శివాలయంలోకి వెళ్ళి చూస్తే తన సొమ్ములన్నీ దొరుకుతాయి. ఏమి అదృష్టం. ఆ పండితుడి దయ వల్ల నా సొమ్ము నాకు దొరికింది. ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. వెంటనే బుడతం బొట్లు ఉన్న చోటికి జ్యోతిష్య పండితుడు, వారి శిష్యులు, అలాగే ఆ వీరయ్య అందరూ కలిసి బయలుదేరుతారు. అయ్యా బుడతంబొట్లు గారు, మీ దయ వల్ల పోయిన సొమ్ము మొత్తం దొరికిందయ్యా. అయ్యా, మీరు సామాన్యులు కాదయ్యా. నా పాలిట దైవంలా వచ్చి నాకు ముష్టియోగం కల్పించారు. నాదేముందిలే అయ్యా, ఇదంతా శివయ్య దయ. నేను ఆయన చెప్పినట్టు మాత్రమే చేస్తానులే. అయ్యా, నా తరపున ఒక చిన్న కానుక తెచ్చానయ్యా. ఇదిగోండి, తీసుకోండి అయ్యా. వద్దండి వీరయ్య గారు, వద్దనే వద్దు. నేను అంత గొప్ప పని చేయలేదులే. తప్పుగా అర్థం చేసుకోకండి అయ్యా, నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. మీరు ఇచ్చేది నేను తీసుకుంటే నువ్వు నేను సంతోషంగా ఉంటాం, కానీ దీన్ని చూసి ఏడ్చేవాళ్ళు కొందరుంటారులే. వేడి దింపదగా. మీరు ఒక పని చేయండి, నేరుగా ఎవరికైనా ఒకరికి దానం చెయ్యండి, లేదంటే పేదలకు అన్నదానం చెయ్యండి. అలా చేస్తే ఆ భగవంతుడే సంతోషిస్తాడులే. వీరయ్య ఎంత చెప్పినా వినకుండా నా కానుకలు తీసుకోవాల్సిందేనని బలవంత పెడుతూ ఉంటాడు. చివరికి
పక్కనే ఉన్న అవ్వ బుడతం బొట్లుకి ఆ కానుకలు తీసుకోనాయనా అని చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఆ జ్యోతిష్య పండితుడు ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటాడు. అందరి ముందర ఎక్కడ గుండు గీయించుకొని గాడిద మీద ఊరేగాల్సి వస్తుందో అని. గురువుగారు, గుండు గీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒరే నా పరువు తీయకండ్రా. ప్రాణం పోయినా సరే మీరు మాట మీద నిలబడాల్సిందే. బొంగులోది గుర్రం పైన ఎవరైనా ఎక్కుతారు, కానీ గాడిద మీద ఎక్కిన వాడే కనుడు. రండి రండి, ముందు గుండు గీయించుకుందరండి. నువ్వెక్కడ శిశునివిరా, నాకు నా పరువు మొత్తం తీసేస్తున్నావు. ఇంతలో బుడతం బొట్లకు గురువు గారిని గాడిద మీద ఊరేగించడానికి సిద్ధం చేస్తున్నారని తెలుసుకొని వెంటనే అక్కడికి బయలుదేరుతాడు. ఆగండి, ఎందుకు ఆయనను ఇబ్బంది పెడుతున్నారు? ఆయనకు కాకపోయినా కనీసం ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వండి అయ్యా. చూసారా గురువుగారు, ఆ అబ్బాయి ఎంత మంచివాడో. ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని జ్యోతిష్య శాస్త్రంలో ఓడించేవాడు మీ అల్లుడిగా రావాలన్నారు. ఇదే మంచి సమయం అని అనుకొని మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. నేను ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్తానులే. ఆ పప్పులేం ఉడకవులే గాని నిర్ణయం లేదు, ఏమీ లేదు. ముందు పెళ్లి చేయండి, లేదంటే మీ పరువే పోతుంది. ఊరిలో ప్రజల ముందర తల ఎత్తుకునే రోజు పోతుందని కర్మకాలి బుడతం బొట్లకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. గుడిలో సొమ్ములను దొంగతనం చేసి పెట్టింది నేనే అనుకోండి, అది వేరే విషయం. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.